Bakhtiyar Chaudhary, sports medicine doctor from Hyderabad. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఇవ్వడానికి కారణం ఒక కొత్త డిస్కవరీని మీతో షేర్ చేద్దామని. గత 30 ఏళ్ళుగా ఎంతోమందిని మిలిటరీలో ఉన్నప్పుడు స్పోర్ట్స్ పీపుల్, బయట వాళ్ళు, పిల్లలు, విలేజర్స్, ముసలి వాళ్ళు, ఎందుకంటే స్పోర్ట్స్ మెడిసిన్ వాళ్ళు ఎన్నో రకాల మనుషుల్ని ట్రీట్ చేస్తారు. వీళ్ళందరిలో తరచుగా కనిపించేది మెడ నొప్పి, నడుము నొప్పి, వీటి వల్ల జరిగేటువంటి చాలా బాధలు, డబ్బుల ఖర్చులు. అయితే చాలా సంవత్సరాలుగా వీటిని చూసి చివరకు ఒక చిన్న ఫార్ములా దొరికింది. వీళ్ళందరికీ ఎందుకు అవుతుంది నొప్పి అంటే, వీళ్ళందరికీ కూడా వాళ్ళ భుజాలు, వేరే జాయింట్స్ ఒక రకమైన వాతానికి గురి అయ్యి దే ఆర్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. మీ షోల్డర్ జాయింట్ ఎప్పుడైతే ఫ్రోజన్ అవుతుందో అది ఏం చేస్తుంది, మీ సెంటర్ ఆఫ్ గ్రావిటీని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది ప్రతిరోజు పనుల్లో, కోమ్ చేసుకున్నప్పుడు, బట్టలు వేసుకున్నప్పుడు. కానీ దీన్ని మనం పెద్దగా సీరియస్గా తీసుకోము. ఇమాజిన్ ఒక బిల్డింగ్లో ఉండే పిల్లలు ప్రతిరోజు టిల్ట్ అవుతూ ఉంటే అది ఏదో ఒక రోజు క్రాక్ అయిపోతుంది. శరీరంలో కూడా ఇదే జరుగుతుంది. ఫస్ట్ మన ఆహార నియమాలు సరిగా లేకపోవడం, సరైన మోతాదులో సూర్యరశ్మి శరీరానికి తగలకపోవడం, తర్వాత ఆల్కహాల్ వంటి అలవాట్లకి లోనై కడుపులో జీర్ణక్రియ సరిగా లేకపోవడం, ఈ 3 చాలా కాలం జరిగినప్పుడు ఏమవుతుందంటే మన శరీరానికి కావాల్సిన ఇంపార్టెంట్ వైటమిన్స్ లైక్ విటమిన్ డి, B12, ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం ఇవన్నీ తగ్గిపోతాయి. వీటిలో అన్నిటికంటే ముఖ్యమైనది విటమిన్ డి డెఫిషియన్సీ. దీనివల్ల ఏమొస్తుంది, కీళ్ళ వాతం వస్తుంది, ఒక సబ్ క్లినికల్ ఆర్థరైటిస్ వస్తుంది. అంటే మీ జాయింట్స్లో ఉండే సులువైన మూమెంట్ తగ్గి అవన్నీ కూడా రిజిడ్గా మారిపోతాయి. ఎప్పుడైతే ముఖ్యంగా షోల్డర్ జాయింట్, భుజాల్లో ఉండేటువంటి మూమెంట్ ఎప్పుడైతే తగ్గిపోతుందో ఈ మూమెంట్స్ అన్నీ కూడా వెన్నెముక మీద పడతాయి. దీన్నే మేము సైన్స్లో రెపిటేటివ్ స్ట్రెయిన్ ఇంజురీ అంటాము, RSI. సో ఫస్ట్ యువర్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ లీడింగ్ టు విటమిన్ డి డెఫిషియన్సీ. Vitamin D deficiency causes frozen shoulder syndrome along with other joints. Then it leads to repetitive strain injury on vertebral column. దీనివల్ల ఏమవుతుంది, మన వెన్నెముకి ఉన్నటువంటి చక్కటి కర్వేచర్స్ అన్ని డిసపియర్ అయిపోతాయి, స్పైన్ స్ట్రైట్ అయిపోతుంది. దీన్నే 24 ఏళ్ళ కింద నేనే కనిపెట్టాను. తర్వాత దాంట్లో ఉండేటువంటి వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్క్లు అన్నీ కూడా కొంచెం బల్జ్ అవుతాయి. దీన్నే అర్లీ బల్జింగ్ అంటాము, లేదా మల్టీ లెవెల్ డిస్క్ డిసీజ్ అంటాము. తర్వాత అల్టిమేట్లీ ప్రొలాప్స్గా మారుతాయి. ప్రొలాప్స్ అయినప్పుడు మనిషి పని చేయలేడు, బెడ్ రిడన్ అయిపోతాడు, మానసికంగా బాధపడతాడు, ఆఖరికి ఆపరేషన్కి కూడా వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. అయితే అందరికీ ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా 85% వరకు నడుము, మెడ నొప్పులు అన్నీ కూడా మెకానికల్ రీజన్స్, లైఫ్ స్టైల్ రీజన్స్ వల్ల జరుగుతాయి. కాబట్టి వీటిని మనం కాపాడవచ్చు అనేదే ఈరోజు డిస్కవర్ చేసినటువంటి ఒక ఫార్ములా. లైఫ్ స్టైల్ కరెక్షన్, విటమిన్ డి కరెక్షన్, ergonomic arrangement, selective conditioning of the muscles and gradual pulling him back to his occupation. ఈ విధంగా మనము ఎవరైనా డాక్టర్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ యంగ్ డాక్టర్స్ వాంట్ టు లర్న్, ప్లీజ్ కమ్, ఐ విల్ టీచ్ యూ. ఐ హ్యావ్ సేవ్డ్ మోర్ దాన్ 10,000 పీపుల్ ఓన్లీ నా దగ్గర రిజిస్ట్రీ ఉన్నోళ్ళు. ఇది కాకుండా ఎంతోమందిని, ప్లేయర్స్ని, మిలిటరీ వాళ్ళని, పోలీస్ ఆఫీసర్స్ని, పోలీస్ ట్రైనీస్ని. అంటే ఇది అందరికీ అవుతుంది. డోంట్ థింక్ దట్ సెడెంటరీ లైఫ్ వల్లనే కాదు, ఇట్ ఆల్సో హ్యాపెన్స్ ఎనీబడి. విటమిన్ డి డెఫిషియన్సీ ఈస్ 90% ఇన్ ఇండియా, ఆల్ ఓవర్ ది వరల్డ్ కూడా దే ఆర్ సఫరింగ్. సో మిత్రులారా, మీరందరూ, ఆల్ వ్యూవర్స్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఎనీ టైమ్, ఎనీ హెల్ప్, ఐఎమ్ దేర్ ఫర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.